అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సతీష్ కుమార్. సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు వచ్చాయి, మరి ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? ఏ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? ఎందుకంటే 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఇది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి. సో ఎలా ఉండబోతుంది సిచ్యువేషన్? ఈసారి కాంపిటీషన్ చాలా హెవీ కాంపిటీషన్ ఉన్నది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే మనము రెగ్యులర్గా ఇప్పుడు నేషనల్ నుండి లోకల్ పార్టీస్కి వస్తాము. నేషనల్ పార్టీ చూసుకుంటే నేషనల్ పార్టీలో లీడింగ్ పార్టీ అయితే బీజేపీ రీసెంట్గా చేసిన జిఎస్టీ ఒక చేంజెస్ వల్ల, జిఎస్టీ డిస్కౌంట్స్ అవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దెర్ ఈస్ గుడ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఓట్ ఫర్ బీజేపీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా ఉన్నది. దాని అమౌంట్, ఆ ఓట్ కౌంట్ అయితే 100% చాలా పెరిగింది. సో కమింగ్ బ్యాక్ టు బీఆర్ఎస్ గురించి వెళ్దాం. విల్ గో ఫర్ అది బీఆర్ఎస్. సో బీఆర్ఎస్ వస్తే కనుక ఏంటంటే ఆల్రెడీ ఇది విన్నింగ్ అయిన సీటే. గోపీనాథ్ సార్ విన్ అయిన సీటే. ఆయన హెల్త్ రీజన్ వల్ల కొద్దిగా ఆయన చనిపోయినారు. దాని తర్వాత తన వైఫ్కి సీట్ ఇస్తానంటున్నారు కదా, అయితే ఇచ్చారు. ఓకే, సారీ. సో ఇచ్చారు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పరంగా వాళ్ళ వైఫ్కి అంత కేపబిలిటీస్ లేదు. సో బీఆర్ఎస్కి ఓట్లు చాలా, ఎందుకంటే వాళ్ళు చాలా డెవలప్మెంట్ పరంగా ఏంటంటే బీఆర్ఎస్ చాలా మంచి డెవలప్మెంట్ చేసింది. కానీ ఏంటంటే జూబ్లీ హిల్స్ అనేది ఒక చిన్న మారుమూల పల్లెటూరు కాదు. ఇట్స్ అ వెరీ బిగ్ కాన్స్టిట్యున్సీ. ఇంత పెద్ద కాన్స్టిట్యున్సీకి ఆమె అయితే అంత కేపబిలిటీస్ లేవు. కాబట్టి కొద్దిగా ఏంటంటే ఆ ఓట్ కౌంట్ అయితే బీఆర్ఎస్ తగ్గుతుంది డెఫినెట్గా. కమింగ్ బ్యాక్ టు ది లాస్ట్ వెరీ కాంపిటేటివ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని బేసికల్గా ఏంటంటే ఇట్స్ అ వెరీ లోకల్ పర్సన్. ఆయన వెరీ సెక్యులర్ పర్సన్. ప్రీవియస్గా చూసుకుంటే ఆయన ఎంఐఎంలో కూడా ఆయన పోటీ చేశాడు. యాజ్ అన్ ఇండివిజువల్ కూడా ఆయన ఆల్మోస్ట్ 40,000+ సీట్స్, ఓట్స్ గ్యాదర్ చేశారు లాస్ట్ ఎలక్షన్స్లో. సో ఇండిపెండెంట్గానే ఆయనకు అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లొకేషన్ వైజ్గా కూడా ఆయన ఏంటంటే అందరితో రీచబుల్ ఉన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇక్కడ ఒక బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన ఏ రోజు ఈ గలీలో తిరిగింది లేదు, ఏమి చేసింది లేదు. ఎస్, ఆయన, ఎందుకంటే ఐ డోంట్ నో హిస్ నేమ్ ఆల్సో. ఆయన ఎప్పుడు చూడలేదు. బట్ ఏంటంటే వాళ్ళకి ఓట్లు వస్తాయి. ఎందుకు అంటే ఇట్స్ బీజేపీ చేసిన నేషనల్ వైజ్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్, రిఫార్మ్స్ వల్ల వస్తాయి. బట్ లోకల్గా మాత్రం వాళ్ళకి ఏది లేదు. ది సేమ్ అడ్వాంటేజ్ ఏంటంటే నవీన్ యాదవ్కి ఉంది. నవీన్ అన్న ఏంటి అంటే ప్రతి ఒక్క గలీలో రెగ్యులర్గా తిరుగుతాడు ఆల్మోస్ట్ అన్నీ. ఎందుకంటే ఈయన ఇక్కడ పుట్టి పెరిగింది, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అవన్నీ తెలుసు. కాబట్టి వింటేజ్ ఏంటి అంటే ప్రాబబిలిటీ చెప్పాలి అంటే ఆల్మోస్ట్ 70% ప్రాబబిలిటీ కాంగ్రెస్ గవర్నమెంట్ కన్నా అంటే నవీన్ యాదవ్కి వచ్చే ప్రాబబిలిటీ అయితే ఉన్నది. బట్ ఈసారి చాలా కాంపిటీషన్ ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా గుడ్ కంటెండర్స్. ఇంకా బీజేపీ అయితే 100% బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పటికీ బీజేపీకే సపోర్ట్ చేస్తారు. కానీ ఏంటంటే ప్రాబబిలిటీ మాత్రం ఈసారి నవీన్ యాదవ్కి అయితే చాలా ప్రాబబిలిటీ వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు అంటే చాలా మంది ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మేజర్ రీజన్స్ ఏంటి అంటే, చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే గోపీనాథ్ సార్ ఏంటి అంటే గోపీనాథ్ సార్ గెలవడానికి కారణం కేసీఆరే తప్పించి గోపీనాథ్ సార్ పెద్దగా చేసింది ఏం లేదు. ఆయన ఏంటంటే ఆయన సైకాలజీ ఏంటంటే ఈజ్ ప్రిటీ యారగెంట్. ఆయన యారగెంట్ బిహేవియర్. అంటే పబ్లిక్లో ఎవరైనా ప్రాపర్ క్వశ్చన్ అడిగాడు అనుకో ఆయన ఆన్సర్ చెప్పేవాడు కాదు. ఇఫ్ హీ డస్ నాట్ నో ది ఆన్సర్ హీ విల్ షౌట్ ఎట్ పీపుల్. అది ఉంది ఆయనకి ప్రీవియస్ హిస్టరీ. చనిపోయినాడు కాబట్టి వీ షుడ్ నాట్ బ్లేమ్ దట్ పర్టికులర్ పర్సన్. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్రచారానికి చూసుకుంటే ఎస్టర్డే నేను చూశాను ఏంటంటే కాంగ్రెస్లో ఇప్పుడు నవీన్ యాదవ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ కజిన్స్ అందరు వెల్ విషెస్ వాళ్ళు యునానిమస్గా బయటకు వచ్చి వాళ్ళు చేస్తున్నారు. సో వేరేస్ బీఆర్ఎస్కి వచ్చే వరకు ఏంటంటే చాలామంది ఉన్నారు ఏంటి అంటే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు లోకల్గా తిరుగుతున్నారు. బట్ ఏంటంటే అసలు మెయిన్ క్యాండిడేట్ అనే అతను చేయట్లేదు. లాస్ట్ టైం చూసుకుంటే ఏంటంటే కేటీ రామారావు వచ్చేవాడు, మల్టిపుల్ టైమ్స్ ఆయన వచ్చాడు. ఈసారి ఒకసారి కూడా రాలేదు సార్. సో దట్ ఈస్ అన్ ఇంపాక్ట్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపాక్ట్. అండ్ ద సేమ్ గోస్ టు బీజేపీ ఆల్సో.
బీజేపీలో మేజర్ లీడర్స్ ఎవరు మాట్లాడట్లేదు. జస్ట్ ఇట్స్ అన్ ఎలక్షన్ ఫర్ దెమ్. ఇక్కడ లోకల్గా 4వ కంటెస్టెంట్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ పర్సన్. దోస్ పీపుల్ ఆర్ ద లోకల్ పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్. ఇక్కడున్న లోకల్ ఓట్లు వేసే జనాభా. వీళ్ళు ఏమనుకుంటున్నారు, దే వాంట్ పీపుల్ హూ వాంట్ దెమ్ టు రీచ్ ఈజీలీ. చాలా ఈజీగా రీచ్ కావాలి. సో అందరికన్నా ఎక్కువ రీచబుల్ అయ్యేవాడు ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 లిస్ట్లోకి వచ్చేసి నవీన్ యాదవ్. ఆల్వేస్ ఆయనకు యాక్చువల్ ప్రాబబిలిటీ చాలా ఉంది ఆయనకి. ఇక సెకండ్ చెప్పుకుంటే మేబీ బీఆర్ఎస్ కావచ్చు. కానీ బట్ నేనేమంటున్నానంటే సరే నవీన్ అన్న చూసి ఓట్లేసే వాళ్ళు ఉండొచ్చు, నేను కాదంటలేదు. బట్ కాంగ్రెస్ని చూసి ఓట్లేసే వాళ్ళు అయితే ఉండరు అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఐ డోంట్ సి ఇక్కడ అందుకనే నేను 4 క్యాండిడేట్స్ అని చెప్పాను. నవీన్ యాదవ్ ఇస్ డిఫరెంట్. ఓకే, నవీన్ యాదవ్ ఈజ్ అ వెరీ గుడ్ సెక్యులర్ లీడర్. ప్రీవియస్గా ఇక్కడ ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ప్రీవియస్గా కాంగ్రెస్లో ఎలక్టెడ్ అతను పీజీఆర్. సో ఇప్పుడు కూడా పీజీఆర్ని ఎవరు మర్చిపోరు. పీ జనార్దన్ రెడ్డి అని చాలా తక్కువ మంది అంటారు, పీజేఆర్ అంటారు. అంటే అదొక బ్రాండ్. కేసీఆర్ అనేది ఒక బ్రాండ్. లైక్ వైజ్ నవీన్ యాదవ్ ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు ఎలక్షన్స్లో విన్ కాలేదు, కానీ హీ హ్యాస్ ఎ బ్రాండ్. బట్ ఈసారి ఎన్నాళ్ళు గెలలేదు కాబట్టి ఈసారి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఆయన ట్రై చేస్తున్నాడు. ఉన్నది అతను ఒక్కటే కాదు, జనం అంతా కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ వైపే ఉంటారు అనేది ఒక రకమైనటువంటి సర్వే చెప్తా ఉంది. దాన్ని ఎట్లా చూడొచ్చు? ప్రాబబిలిటీ కొద్దిగా తక్కువ ఉందబ్బా. ఎందుకంటే బీజేపీకి ఏంటి అంటే మ్యాక్సిమం ఏంటంటే మైనారిటీ ఓట్స్ ఉండదు, కానీ మెజారిటీ ఓట్స్ అనే దాని షేర్ వాళ్ళు తీసుకొని వెళ్తారు. బీఆర్ఎస్ ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సెక్యులర్ పార్టీ. బట్ ఏంటంటే ఒక స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం వల్ల దాని యొక్క కౌంట్ తగ్గొచ్చు. సో ఈ నవీన్ ఉండడం వల్ల ఏంటంటే నవీన్ ఈజ్ ఆల్సో వెరీ సెక్యులర్ పర్సన్. ఆయనకి హిందూ ఓట్స్ ముస్లిం ఓట్స్లో కూడా పడతాయి. ఎందుకు అది ఒకటే కాకుండా ఆయన ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఇతను నో అన్నాడు, ఇతను ఎస్ అన్నాడు. సో అతను ఏంటంటే ప్రాబ్లం ఏంటి, సొల్యూషన్ ఏంటి అనే దాంట్లోనే మాట్లాడతాడు తప్పించి ఇతను మన పార్టీయా ఇతను వేరే పార్టీ అని మాట్లాడాడు. సో జనాలు కూడా అలాంటి పర్టికులర్ పర్సన్కి చూస్తున్నారు. సో దిస్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ప్రెస్టేజ్ ఏంటంటే కాంగ్రెస్కి చాలా ప్రెస్టేజ్ విషయం, ఎందుకంటే వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి. బీజేపీకి కూడా ప్రెస్టేజ్, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు, వాళ్ళు జిఎస్టీ రావాలని ప్రయత్నం చేయాలని కాబట్టి చేస్తున్నారు. జనాలు కూడా చాలా ప్రెస్టీజియస్గానే తీసుకుంటున్నారు, ఎందుకంటే ఆయన వెల్ విషర్స్ చాలా మంది ఉన్నారు. నవీన్ యాదవ్ వెల్ విషర్స్ ఉన్నారు కాబట్టి ప్రాబబిలిటీ ఈస్ 70% ప్రాబబిలిటీ కాంగ్రెస్కి వచ్చే ప్రాబబిలిటీ ఉంది. బట్ సెకండ్ ప్లేస్ ఒకవేళ విన్ అవుతే మాత్రం సెకండ్ ప్లేస్ మాత్రం బీఆర్ఎస్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.